తెలంగాణ ప్రభుత్వంలో అధికారి పేరు చెబితే అందరికీ హడల్. సీనియర్ ఐఏఎస్ అధికారులే ఆమెను చూస్తే వామ్మో అంటారు. ఎమ్మెల్యేల సంగతి చెప్పనక్కర్లేదు. అలాంటి ఆ అధికారికి ఓ సీనియర్ ఎమ్మెల్యే షాక్ ఇచ్చారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు అనుకుంటున్నారా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అంటే అందరికీ భయమే. అయితే గత కొంతకాలంగా స్పెషల్ సీఎస్ స్థాయిలో ఉన్న ఐఏఎస్ అధికారులు కూడా ఆమె పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఇక కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకైతే స్మితా సబర్వాల్ దగ్గర పని అంటే కష్టమే అంటారు. ఎన్నిసార్లు ఆమెకు ఫోన్ చేసినా స్పందించరని వాపోతుంటారు. ముఖ్యమంత్రి కరుణించినా స్మితా ఏదో ఒక వంక పెట్టి ఫైళ్లు పక్కన పడేస్తారని ఆవేదన చెందుతున్నారు. కష్టపడి సెక్షన్ తిరిగి కింది నుండి ఫైళ్లు తీసుకొస్తే చిన్న కారణాలతో ఫైళ్లు తిప్పి పంపుతారని మండిపడుతున్నారు. అవేవి తమ సొంత పనులకు సంబంధించినవి కావని, నియోజకవర్గంలో ఇచ్చిన హామీల పనుల ఫైళ్లేనని తిరిగి పంపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యేలు. అసలు ఎన్నికలు ముంచుకొస్తున్నాయని సంకలో ఫైళ్లు పెట్టుకుని కింది స్థాయి అధికారుల వెంట పడి సీఎంఓకు చేరిస్తే ఒక్క వేటుతో వెనక్కి పంపుతున్నారని అంతర్గత సంభాషణల్లో ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్లు ఏ దశలో ఉన్నాయో తెలుసుకుందామని ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిప్లై ఇవ్వరని వారు ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు భయపడి ఊరుకుంటున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం సీఎంకు సన్నిహితంగా ఉండే ఓ ఎమ్మెల్యే ఆమె గురించి ముఖ్యమంత్రికి చెప్పేశారని తెలిసింది. ఆమె వల్ల పార్టీ నేతలు చాలా ఇబ్బంది పడుతున్నారని, స్మితను కట్టడి చేయాలని అందరి అభిప్రాయాలను సీఎంకు వివరించారనే చర్చ అధికార వర్గాల్లో ఉంది. ఇలాంటి సమయంలోనే సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి స్మితా తీరుతో తీవ్రంగా కలత చెందారని తెలిసింది. ఆయన ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందే స్మితా సబర్వాల్ కు షాక్ ఇచ్చారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్మితా సబర్వాల్ కు ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరని, మెసేజ్లు పెట్టినా సమాధానం ఇవ్వరని సీఎంకు 4-5 ఎమ్మెల్యేల సమక్షంలోనే ఎర్రబెల్లి ఫిర్యాదు చేశారట. దీంతో షాక్ తిన్న స్మితా సబర్వాల్ మీ ఫోన్ రాలేదన్న సమాధానం ఇవ్వగా వెంటనే దయాకర్ రావు తన మొబైల్ తీసి చూపించారని తెలిసింది. ఇది ఊహించని స్మితా సబర్వాల్ షాక్ తో మౌనం వహించారట. అయితే అక్కడి వాతావరణాన్ని తేలిక చేస్తూ సీఎం కేసీఆర్ నవ్వుతూ దయాకర్ రావును తన వెంట లోనికి తీసుకెళ్లారని పార్టీకి చెందిన కొందరు నేతలు చెబుతున్నారు. మొత్తానికి ఎర్రబెల్లి రూపంలో ఊహించని షాక్ తిన్న స్మితా సబర్వాల్ ఇప్పుడైనా తీరు మార్చుకుంటుందో లేదో చూడాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.